హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మటన్ పాయా పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ మటన్ పాయా పులుసుని వింటర్ సీజన్లో దగ్గు జలుబు వచ్చినప్పుడు చేసుకొని తింటే వేడి వేడి అన్నంలో ఏ మందులు వేసుకోకుండా చక్కగా తగ్గిపోతుంది. పాయా పులుసు మీరు కూడా ట్రై చేయండి. దీనికి 4 మటన్ కాళ్ళు తీసుకొచ్చి చక్కగా పసుపు ఉప్పు వేసుకొని చక్కగా 4-5 సార్లు కడుక్కొని పెద్ద ముక్కలుగా కట్ చేయించుకుంటేనే చక్కగా పాయ పులుసుకి బాగుంటుంది. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్టు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం మటన్ మసాలా వేసుకొని వాటర్ పోసి చక్కగా మిక్స్ చేసుకొని ఒక 5-6 విజిల్స్ వేయించుకోండి. ఈ 5-6 విజిల్స్ వేయించుకున్నాక ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఉడకకపోతే కనుక మళ్ళా 2-3 విజిల్స్ వేయించుకోండి. ఓకే, కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, 4-5 బిర్యానీ ఆకులు, చక్కగా సన్నగా చాప్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అలా వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మనం కాళ్ళు ఉడికించుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా చక్కగా ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆనియన్స్కి అన్నిటికీ పట్టిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఆ టమాటా ముక్కలు చక్కగా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల చక్కగా ఉడుకుతాయి. కొంచెం సాల్టు, కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసి చక్కగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ చక్కగా ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని చక్కగా కడుక్కొని వాటర్ పోసి చిక్కని చింతపండు పులుసుని తీసుకోవాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పాయా పులుసుని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మటన్ మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి మిక్స్ చేసుకొని 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత మనం చిక్కగా తయారు చేసుకున్న చింతపండు పులుసుని దీంట్లో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడికిస్తే చక్కగా